రైట్ బులెటిన్ లో ఫస్ట్ బ్రేకింగ్. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుపతిలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించబోతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు తిరుపతి వేదికగా ఈ సదస్సు జరగనుంది. సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంత్యోదయ ప్రతిష్టాన్ సంస్థ ప్రయత్నిస్తోంది. 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరు కాబున్నారు. ఇక 1111 మంది ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, 60కి పైగా స్టాల్స్, 15 వర్క్షాపులను నిర్వహించనున్నారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన వినూత్న విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై సదస్సులో చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కాబోతోంది. రైట్, సీఎం టూర్ కి సంబంధించి ఈరోజు జరగబోయే మీటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, గుడ్ మార్నింగ్ అయితే ఈ రోజు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రారంభం కానుంది. ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు కేరళ గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ దేవాలయాల సదస్సును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే చంద్రబాబుతో పాటు గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వీళ్ళు కూడా హాజరు కానున్నారు. దీంతో ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్ కూడా వస్తుండటంతో భారీగా దీనికి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అంత్యోదయ ప్రతిష్టాన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సు అయితే జరగనుంది. 58 దేశాల్లో 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పి కూడా సంస్థ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే 111 ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, 60కి పైగా స్టాల్స్, 15 వర్క్ షాపులు కూడా నిర్వహణ చేపడతారని చెప్తున్నారు. ఇక దేవాలయాలకు సంబంధించి ఏ విధంగా దేవాలయాల యొక్క నిర్వహణ చేస్తే మంచిగా ఉంటుంది, అలాగే ఉత్తమ పద్ధతులు అన్వేషించడం, అలాగే దానికి సంబంధించి దేవాలయాలకు డిజిటలైజేషన్, ఆధునీకరణ ప్రక్రియ, ఇలాగ వారి ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, ఇలాగ అనేక అంశాలపైన ఈ సదస్సులో చర్చిస్తారని కూడా చెప్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. అంతకు ముందే చంద్రబాబు ఈ యొక్క ఉండవల్లి నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకొని అనంతరం నేరుగా సదస్సుకు రానున్నారు. అనంతరం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి సదస్సుకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం అక్కడ ఉపన్యాసం చేసి అనంతరం 6 గంటలకు తిరుగు ప్రయాణమై రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అటు నుంచి మళ్ళీ ఉండవల్లికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహణ సందర్భంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.